ప్రభునందు బిడ్డలారా, ఈరోజు ఒక అంశాన్ని మనం వింటూ ఉన్నాము. ఈ అంశం పేరు ఏంటంటే, ఇక్కడ 21వ వచనములో చివరి లైను 4 అక్షరాల పదం ఉన్నది. ఏంటంటే ఆ పదము ఈక బోధు. ఇదే అంశం. ఏంటి అర్థం కాకుండా చెప్తున్నామని అనుకుంటున్నారా? ఈక బోధు. ఈ పేరు చాలామంది పెట్టుకోరు, ఎందుకంటే నోరు తిరగరు కాబట్టి పెట్టుకోరు అన్నమాట ఈ పేరు. అయితే ప్రభునందు బిడ్డలారా, వాస్తవానికి బైబిల్ గ్రంథంలో చాలా పేర్లు అర్థం కావు, కానీ వాటి అర్థం వెనక ఎంతో రహస్యం, ఎంతో చరిత్ర కూడా ఉంటూ ఉంది. చూడండి ప్రభునందు బిడ్డలారా, ఈరోజు మనం వింటున్న అంశము 4 అక్షరాల పదం, కేవలము ఈకాబోధు. ఈకాబోధు. చూడండి ప్రభునందు బిడ్డలారా, ఈ ఈకాబోధు అంటే ఒక వ్యక్తి అన్నమాట, ఒక పిల్లవాడు. కానీ ఆ పిల్లవాడి గురించి మనం తెలుసుకోవడం లేదు. కానీ అయితే ఈకాబోధు అన్న పేరుకు అర్థము మనం తెలుసుకొని దాన్నే ఒక అంశంగా మనము తీసుకుంటున్నాం. మరి ఈకాబోధు అన్న పేరుకు అర్థం ఏంటి? కింద చదవండి ఒకసారి ఫుట్ నోట్లో. ప్రభావము పోయెను. ఈకాబోధు అనగా అర్థం ఏంటండి? ప్రభావము పోయెను. ఎక్కడి నుంచి ప్రభావము పోయెను? ఎవరి ప్రభావము పోయెను అంటే, ఇజ్రాయేలీల ప్రజలలో నుండి దేవుని యొక్క ప్రభావము పోయెను. ఏ విధంగా పోయింది ఆ ప్రభావము? ఒకప్పుడు దేవుని యొక్క ప్రభావము ఇజ్రాయేలులో ఉండేది, కానీ ఇప్పుడు లేదు. మరి ఎలా పోయింది, ఎందుకు పోయింది అన్నదే మనము ఈరోజు వింటూ ఉన్నాం. మనందరికీ తెలుసు, సమూయేలు గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు వాస్తవానికి సమూయేలు గ్రంథము వాస్తవానికి 2 గ్రంథాలుగా ఇప్పుడు ఉన్నాయి. కానీ మరి ఆదిమ భాషలో రాయబడినప్పుడు ఒకే గ్రంథముగా పిలువబడేది. కానీ ఎప్పుడైతే గ్రీకు భాషలోకి తర్జుమా చేయడం జరిగిందో అప్పుడు సమూయేలు గ్రంథాన్ని విభజించడం జరిగింది. మొదటి సమూయేలు గ్రంథము, 2వ సమూయేలు గ్రంథము అని అలాగున మిగతా మొదటి రాజుల గ్రంథము, 2వ రాజుల గ్రంథం, మొదటి దినవృత్తాంత గ్రంథము, 2వ దినవృత్తాంత గ్రంథం, ఇవన్నీ కూడా అలాగున విభజించబడ్డాయి భాషకి తర్జుమా చేసేటువంటి సమయంలో. అయితే ప్రభునందు బిడ్డలారా, వాస్తవానికి గ్రంథకర్త ఎవరు రాశారు అన్నది బైబిల్లో కొన్ని పుస్తకాలకి గ్రంథకర్త స్పష్టత లేదు. ఒక్కొక్కరు ఒక్కో విధముగా, కొంతమంది ఎజ్రా అని, కొంతమంది సమూయేలు అని, కొంతమంది ఇర్మియా అని, కొంతమంది నెహెమ్యా అని రకరకాలుగా చెప్పుకుంటున్నారు. ఎవరైనా కావచ్చు, కానీ మొత్తానికి పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాయబడిన గ్రంథము. ఎవరు రాశారన్న దానికి మనం చూసాం కదా. ఎప్పుడు రాశారు అంటే, ఈ సమూయేలు గ్రంథములో మనం గమనించినట్లయితే ఎప్పటి నుంచి రాయబడింది అంటే, ప్రారంభం అంటే సమూయేలు పుట్టుక మొదలుకొని సౌలు యొక్క మరణం వరకు ఈ గ్రంథములో ఇమిడి ఉందన్నమాట. ఎవరండి? సమూయేలు పుట్టుక మొదలుకొని సౌలు యొక్క మరణం వరకు ఈ పుస్తకంలోనే రాయబడ్డాయి. అయితే ప్రభునందు బిడ్డలారా, ఈ గ్రంథము సొలొమోను మరణం తర్వాత రాయబడిన గ్రంథం. బహుశా క్రీస్తు పూర్వం 931 టు 722 మధ్యలో ఏ సంవత్సరమైనా రాసి ఉండవచ్చు ఈ గ్రంథాన్ని. చూడండి ప్రభునందు బిడ్డలారా, ఇజ్రాయేలు దేశంలో రాయబడిన స్థలం, ఇజ్రాయేలు దేశంలో ఈ యొక్క సమూయేలు గ్రంథం రాయబడింది. మరి మనము ఈ సమూయేలు గ్రంథములో ఈకాబోధు అనేటువంటి ఒక అంశాన్ని తెలుసుకుంటున్నాం. మొట్టమొదటిగా ఈ ఈకాబోధు ఎవరు అంటే, మీ అందరికీ ఏలీ అనేటువంటి ఒక దైవజనుడు గురించి తెలుసా? ఐడియా ఉందా? ఏలీ అంటే ఏలియా, ఏలీ ఇద్దరు కన్ఫ్యూజ్ కావచ్చు. ఏలీ అంటే మీకు బాగా అర్థం కావాలంటే, మరి సమూయేలు గ్రంథం ప్రారంభంలో మరి హన్నా అనేటువంటి ఒక స్త్రీ దేవాలయం దగ్గర ఆమె ప్రార్థన చేస్తుంటే ఒక సేవకుడు వచ్చి నీవు మద్యాన్ని పుచ్చుకున్నావు అని మాట్లాడతాడు అన్నమాట. లేకపోతే ఈ సమూయేలు ఆ ఏలీ ఎదుట ఎదిగిన వ్యక్తి. ఆ ఏలీ యొక్క కుమారుని పేరు ఫీనెహాస్. ఏం పేరండి? ఏలీ యొక్క కుమారుని పేరు ఏం పేరండి? ఫీనెహాస్. ఆ ఫీనెహాసు యొక్క కుమారుని పేరు ఏంటంటే, ఇప్పుడు చెప్పండి,
ఈకాబోదు అంటే ఏలీకి ఏమవుతాడు? మనుమడవుతాడు, కుమారుడు కాదు, మనుమడవుతాడు. ఫీనెహాసుకు కుమారుడు అవుతాడు. చూడండి, మనము గమనించినట్లయితే 19వ వచనంలో ఏలీ కోడలకు ఫీనెహాసు భార్యకు అప్పటికీ గర్భము కలిగి కనుపొద్దులై ఉండగా దేవుని యొక్క మందసం పట్టబడిననియు తన మామయు తన పేమిటియు చనిపోయిననియు ఆమె విని నొప్పులు తగిలి మోకాల మీదికి కృంగి ప్రసవమాయెను. గర్భిణీ స్త్రీగా ఉన్నటువంటి ఈ ఫీనెహాసు భార్యకు కొన్ని షాకింగ్ న్యూస్లు ఒకటి తర్వాత ఒకటి షాకింగ్ న్యూస్లు వినబడ్డాయి. మొట్టమొదటిగానేమో దేవుని మందసం ఏమైందంట? పట్టబడింది. రెండవదేమో ఏలీ ఏమయ్యాడు? చనిపోయాడు, అంటే తన మామ చనిపోయాడు. మూడవది తన భర్త చనిపోయాడు. నాలుగవది తన బావ లేక మరిది చనిపోయాడు. ఇవన్నీ షాకింగ్ న్యూస్లు. వాస్తవానికి ఎవరైనా గర్భిణీశీలుగా ఉన్నప్పుడు ఏదైనా ఒక కుటుంబంలో ఏదైనా ఒక జరగనాని కార్యము జరిగితే ఈజీగా చెప్పరండి, టెన్షన్ పడతారు. ఆ టెన్షన్ వలన పుట్టబోయేటువంటి బిడ్డకు ప్రభావం చూపుతుందేమో అని చెప్పేసి త్వరగా చెప్పరు. అయితే ప్రభునందులారా ఈమెకు మాత్రము షాకింగ్ న్యూస్లు ఒకటి తర్వాత ఒకటి మందసం పట్టబడిందంట. అలాగనే మామ చనిపోయాడు, అలాగనే భర్త చనిపోయాడు, బావ చనిపోయాడు, ఇజ్రాయేలు అనేకులు కూడా చచ్చిపోయారు. ఏంటి ఇది అని చెప్పేసి ఆమె ఎంతో ఏడ్చేంత కూడా శక్తి ఉండదు ఆమెకు. ఆ ఏడుస్తున్న సమయంలో ఏమైందండి చూడండి, గర్భము కలిగి కనుప్రొద్దులై ఉండగా, అంటే దగ్గర దినాలు వచ్చాయన్నమాట. అంటే డెలివరీ సమయము కనుప్రొద్దులై ఉండగా అంటే డెలివరీ సమయం దగ్గరకు వచ్చింది. ఆ సమయములో దేవుని యొక్క మందసం పట్టబడినయు తన మామ తన పెనిమిటియు చనిపోయినయు ఆమె విని నొప్పులు తగిలి మోకాల మీదకి కృంగింది. మోకాల మీదకి అంటే ఏడ్చేంత కూడా ఆమెకు ఉండదు. ఆ బాధ తట్టుకోలేక మోకాల మీదకి కృంగి అలాగనే ఆమె ఏమైందండి? ప్రసవించింది. ప్రసవించినప్పుడు ఆమె చనిపోతూ ఉంది. ప్రసవించిన తర్వాత ఆమె చనిపోతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, అమ్మ భయపడద్దు, నీకు కుమారుడు పుట్టాడు, భయపడద్దు, ఏమి దిగులు చెందద్దు, నీకు కుమారుడు పుట్టాడు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా అలాగంటూ ఉన్నారు. తర్వాత ప్రభువు చనిపోయేటువంటి సమయంలో చూడండి, పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావం ఇజ్రాయేలు నుండి పోయేనని చెప్పి, ప్రభావము ఇజ్రాయేలులో నుండి పోయేనని చెప్పి ప్రభావము పోయేను అనేటువంటి పేరుకు అర్థం కలిగినటువంటి ఈకాబోదు అనేటువంటి పేరు పెట్టిందండి ఆమె. ఈకాబోదు అనే పేరు పెట్టింది. అంటే ఈకాబోదు పేరుకు వెనక ఉన్న హిస్టరీ అనమాట. చూడండి ప్రభువులారా, ప్రభావం పోయింది అని చెప్పేసి ఆమె ఎంతో వేదనతో తన కుమారునికి ఈకాబోదు అని పేరు పెట్టింది. అది వరకు ఉండేటువంటి ప్రభావము ఇప్పుడు లేదు. వెంటనే అందరూ చనిపోతున్నారు, ఇశ్రాయేలు చనిపోతున్నారు, మందసము పట్టబడింది అని ఆ బాధతో ఆమె ఈకాబోదు అని పేరు పెట్టింది. ఇప్పుడు మనం వింటున్నటువంటి మాట ఏంటంటే ప్రభువునందులారా, కొన్ని పాయింట్లు మనం వింటున్నాము. అసలు ఈకాబోదు ఎందుకు జరిగింది, ప్రభావము ఇశ్రాయేలీయుల ప్రజల నుంచి ఎందుకు పోయింది అనేది కొన్ని పాయింట్లు మనం తెలుసుకుందాము. మొట్టమొదటిగా ప్రభువునందులారా, న్యాయాధిపతుల గ్రంథం, మనం సమూయేలు చరిత్ర గ్రంథం అయినటువంటి సమూయేలు గ్రంథంలో ఉన్నాం కదా. ఇప్పుడు ఈ సమూయేలు గ్రంథము 4వ అధ్యాయంలో మనం ఉన్నాం. ఈ సమూయేలు గ్రంథానికి వెనక ఒక గ్రంథం ఉంది, రూతు గ్రంథం. ఆ రూతు గ్రంథానికి వెనక ఇంకొక గ్రంథం ఉంది. అంటే ఆ గ్రంథానికి కొనసాగింపు అన్నమాట ఈ సమూయేలు గ్రంథం. అయితే ప్రభువునందులారా, ఆ న్యాయాధిపతులు అనేటువంటి ఒక గ్రంథంలోకి మనం వెళ్ళి అక్కడ మధ్య అధ్యాయాల్లో నుంచి చివరి అధ్యాయాల్లోకి వచ్చి ఆ చివరి అధ్యాయాల్లో నుంచి డైరెక్ట్గా న్యాయాధిపతుల గ్రంథములోకి మనం అడుగు పెడితే అప్పుడు ఈకాబోదు ఎందుకు జరిగిందో మనకు అర్థమవుతుంది. చూడండి ప్రభువునందులారా, న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనం చదవండి ఒకసారి. అతడు ఆ రూకలను తన తల్లికి ఇయ్యగా ఆమె వాటిలో 200 పట్టుకొని కంసాలికి అప్పగించెను. అతడు వాటితో చెక్కబడిన ప్రతిమా స్వరూపమైన పోత విగ్రహమును చేయగా అది మీకా ఇంట ఉంచబడెను. ప్రభునందు ప్రియులారా, ఈకాబోదు అనగా ప్రభావము ఇజ్రాయేలీలో నుండి పోవడానికి గల మొట్టమొదటి కారణం ఏంటి అంటే, ఇజ్రాయేలీల ప్రజలు ఏమి ప్రారంభించారండి?
చెప్పండి, చదవబడిన మాటలోనే మనం అర్థం చేసుకోవాలి. విగ్రహారాధన ప్రారంభించారు. దేవుణ్ణి ప్రక్కన పెట్టి ఏం చేస్తారండి? విగ్రహాలని ఎక్కువగా పూజిస్తున్నారండి, విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. చూడండి, ఆమె ఏం చేసిందంట? అతడు ఆ రూకలను తన తల్లికి ఇయ్యగా, ఎవరు అతను? మరి మీకా అనేటువంటి వ్యక్తి రూకలను తన తల్లికి ఇయ్యగా, ఆమె వాటిలో 200 పట్టుకొని కంసాలికి అప్పగించెను. అతడు వాటితో చెక్కబడిన ప్రతిమా స్వరూపమైన పోత విగ్రహమును చేయగా అది మీకా ఇంట ఉంచబడిన. ప్రభునందు పిల్లారా, ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వములో దాదాపుగా 400 సంవత్సరాలకు పైగా బానిసత్వములో ఉన్నారు. 400 సంవత్సరాలకు పైగా బానిసత్వములో ఉన్నప్పుడు వారికి ఒక రక్షకుని ఏర్పాటు చేసి ఆ ఐగుప్తు బానిసత్వములో నుంచి విడిపించింది ఎవరండి? పోత విగ్రహాల, మాయ స్వరూపంలా? ఎవరండి విడిపించింది? దేవాది దేవుడైన యెహోవా దేవుడు విడిపిస్తే ఆ దేవుణ్ణి ఆరాధించకుండా, ఆ దేవుణ్ణి పూజించకుండా వీరు ఏం చేస్తున్నారంటే విగ్రహారాధన చేస్తూ ఉన్నారు, విగ్రహాలు పూజిస్తున్నారు. దేవుని కంటే మనము దేన్ని కూడా ఎక్కువగా ఆరాధించకూడదు, దేవుని కంటే దేన్ని ఎక్కువగా మనము పూజించకూడదు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో కూడా విగ్రహం ఉంది, ఉందా లేదండి? విగ్రహం ఏ రూపంలో ఉంది ఇప్పుడు? అసలు వాస్తవానికి విగ్రహము అంటే కేవలము ఒక ప్రతిమా స్వరూపముతో తయారు చేయబడిన విగ్రహములు ఒకప్పుడు ఉన్నాయి. ఇప్పుడు అవి కాస్త మారుతూ ఉన్నాయి. ఇది ప్రపంచం మారే కొద్దీ ఏమవుతుందంటే విగ్రహము ప్రతి ఒక్కరి చేతుల్లో విగ్రహముగా ఉంది. చూడండి, ఒకప్పుడు దేవునితో ఎక్కువగా సమయం గడిపేటువంటి వాడు నీవు, దేవునితో ఒకప్పుడు సమయం ఎక్కువ గడిపేదానవు నీవు. కానీ ఈరోజు గడపలేకపోతున్నావంటే నీ చేతుల్లో ఉండేటువంటి విగ్రహమే. నీవు దేవుని కంటే ఎక్కువగా ఆ విగ్రహాన్ని పూజిస్తూ ఉన్నావు. దేవునితో ఎక్కువ సమయం గడపకుండా నీ చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్లోనే ఎక్కువగా నీవు సమయం గడిపి దాన్ని ఒక విగ్రహముగా చేసుకుంటున్నావు. నీవు విగ్రహముగా పూజిస్తున్నావు, నీవు విగ్రహారాధన చేస్తూ ఉన్నావు. ప్రభునందు పిల్లరా, దేన్నైతే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తావో అది నీ దృష్టిలో, నీ హృదయంలో విగ్రహముగా కూర్చుంటుంది. కాబట్టి ప్రభునందు పిల్లరా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్లో నుంచి ఆ ప్రభావం పోవడానికి గల కారణము మొట్టమొదటి పాయింట్ విగ్రహారాధన. విగ్రహారాధన చేయడం ద్వారా ఆ ప్రభావం పోవడం జరిగింది. 6వ వచనం, మొదటి పాయింట్ మనం విన్నాము, విగ్రహారాధన చేయడం. 2వ పాయింట్, ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు. ప్రతి వాడును ఏంటంటే ఆ దినములలో ఎవరు లేరు? ఇశ్రాయేలీయులకు ఎవరు లేరంట? రాజు లేడు. అప్పుడు ఏం చేశారండి? ప్రతి వాడును తన 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 ఇష్టానుసారముగా ప్రవర్తించుచు చెప్పేవాడు లేదు కాబట్టి చెడిపోయే వాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలా మంది ఉంటారు. చెప్పేవాడు లేక చెడిపోతుంటారు అన్నమాట. ఇశ్రాయేలీయులలో రాజు లేడు కాబట్టి ఆ దినంలో ప్రతి ఇశ్రాయేలీయుడు కూడా ప్రతి వాడు అని రాబడించండి, ప్రతి వాడు, ఒక్కరు కూడా మంచివారు, ఒక్కరు నీతిమంతులు అన్న మాట లేదు అక్కడ. ప్రతి వాడును, బైబిల్ ఒక మాట రాబడింది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఇక్కడ మనం గమనించినట్టయితే ప్రతి వాడును తనకు ఇష్టం వచ్చినట్లుగా తన మైండ్ ఏది చెబితే అదే ప్రకారంగా పోవడం, ఇష్టం వచ్చినట్లుగా బ్రతకడం, తన మైండ్ ఏదైతే బోధిస్తూ ఉందో అది వినడము, దాని ప్రకారంగా చేయడం, ఇష్టం వచ్చినట్లుగా. యెషయా గ్రంథములో 53వ అధ్యాయములో 6వ వచనంలో ఒక మాట మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 53. మనమందరము గొర్రెవలే త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకు ఇష్టమైన త్రోవకు తొలగని. ఏంటంటే మనమందరం ఎలా తప్పిపోయామంట? గొర్రెవలే త్రోవ తప్పితిమి. ప్రతి వాడును కూడా
ఎలా ప్రవర్తిస్తున్నాడంట? తనకు ఇష్టమైనటువంటి త్రోవకు తొలగిపోతున్నాడు, తనకి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నాడు. అదే న్యాయాధిపతుల గ్రంథములో మనం చదివింది, ఇష్టానుసారముగా, ఇష్టం వచ్చినట్టుగా, భయము లేకుండా, భక్తి లేకుండా, చెప్పేవారు లేరు, అడిగేవాళ్ళు లేరు, మనం ఎలాగైనా జీవించవచ్చు, ఎలాగైనా ఉండవచ్చు అని చెప్పి ప్రభునందు ద్వారా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. ఈ రోజుల్లో చాలా మంది మనం గమనిస్తుంటాం కదండి, అక్కడక్కడ మనం కనబడుతుంటారు కదా, మన సంఘాల్లో కూడా అక్కడక్కడ కనబడుతుంటారు. పరిశుద్ధులందరూ లేకపోతే విశ్వాసులందరూ ఉంటే ఒక విధంగా ఉంటారు. ఈ విశ్వాసం నుంచి కొంచెం దూరం అలా వెళ్ళిపోయామనుకో, అప్పుడు ఇంకా అడిగేవాళ్ళు లేరు కదండి, అడిగేవాళ్ళు లేరు, ఇష్టం వచ్చినట్టు పడతామే అంతే. వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, వారి తోటి వాళ్ళు ఉంటారు, ఇంకా అడిగేవాళ్ళు లేరు, దిక్కు లేదు, ఇంకా అడిగేది ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తారు. ఇంకా ఇక్కడ ఎవరు అడుగుతారు? నేను రాజా క్రేన్ లేస్తే రాజా క్రేన్ లేస్తే నన్ను ఎవరైనా అడుగుతారా? విశ్వాసాల మధ్యలో వేస్తే అడుగుతారు. ఎక్కడో నేను బెంగళూరు లేకపోతే వైజాగ్ లేకపోతే బొంబాయిలో ఉన్నామనుకో, అక్కడ అడిగేవాళ్ళు ఉంటారా? రాజా క్రేన్ వేస్తే అడిగేవాళ్ళు ఎవరు లేరు, నువ్వు కళ్ళు తాగిన అడిగేవాళ్ళు లేరు, నువ్వు మందు తాగినా కూడా అడిగేవాళ్ళు. ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడమే. కానీ ప్రభునందులారా, నీతో పాటు విశ్వాసులు రాకపోవచ్చు, కానీ నీవు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు, దేవుడు నిన్ను గమనిస్తూ ఉన్నాడు. ప్రభునందులారా, ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇక్కడ ఎవరు విశ్వాసులు లేరు కదా, అందుకే ఒక వ్యక్తి చక్కగా పాట రాశాడు, చీకట్లో చేశానని, ఆ తర్వాత నన్నెవరు చూస్తారని, చీకట్లో చేశానని నన్నెవరు చూస్తారని, చూచినా నాకేమని ఎవరేమి చేస్తారని, విర్రవీగుతున్నావా, భయం అసలే లేకున్నావా, చెడ్డ పనులు చేస్తున్నావా, చూస్తున్నాడమ్మా చెల్లి చూస్తున్నాడమ్మా, నీవు చేయు పనులన్నీ చూస్తున్నాడమ్మా. నీవు ఎక్కడికి వెళ్ళినా కూడా చీకట్లో చేసేలే నన్ను ఎవరు చూస్తారు, ఇక్కడ ఎవరు విశ్వాసం లేరు, ఇక్కడ ఎవరు ఇసాక్బాస్ ఎక్కడున్నాడు, ఇక్కడ లేడు, లేకపోతే రాజు ఎక్కడున్నాడు లేడు, అనిల్ ఎక్కడున్నాడు లేడు, ఇక్కడ అంతా వేరే వాళ్ళే. కాబట్టి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారేమో జ్ఞాపకం చేసుకో. నీకు చెప్పేవాళ్ళు లేరు అని, నీకు బోధించే వాళ్ళు లేరు అని, నీ వాళ్ళు ఎవరు లేరని, విశ్వాసులు ఎవరు లేరని ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించావంటే ఏదో ఒక రోజు దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. తీర్పులో నీవు నిలబడతావు. ఇశ్రాయేలీయుల ప్రజలు అదే చేశారండి. తీర్పులో నిలబడేంత వరకు చూడండి, తీర్పులో నిలబడే వరకు వచ్చింది వాళ్ళది. ఇష్టానుసారంగా ప్రవర్తించారండి. మొట్టమొదటిగా ప్రభావం పోవడానికి కారణము ఎన్ని విన్నామండి మనము? 2 విన్నాం. మొట్టమొదటిగా విగ్రహారాధన చేశారు, రెండవది ఇష్టానుసారంగా ప్రవర్తించారు, మూడవది 19వ అధ్యాయము 2వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం 17 అయిపోయింది కదా. అతని ఉపపత్ని అతనిని విడిచి ఒకనితో వ్యభిచరించి యూదా బెత్లెహేములోని తన తండ్రి ఇంటికి పోయి అక్కడ 4 నెలలు ఉండెను. ఏంటండి? ఎవరితను? ఇశ్రాయేలుకు రాజు లేని దినములలో లేవీయుడైన ఒక ఎఫ్రాయిమీయుల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను. ఎవరండి ఇతను? లేవీయుడు అంటే యాజకత్వపు వంశము. లేవీయుడైనటువంటి ఒకడు మరి ఎఫ్రాయిముల మన్యపు ఉత్తర భాగాన పరదేశిగా నివసిస్తున్నాడు. అయితే అతను ఏం చేశాడు? ఒక ఉపపత్నిని తెచ్చుకున్నాడు. అలాగనే చూడండి ప్రభునందులారా, ఆ ఉపపత్ని అతని దగ్గర ఉండకుండా ఎక్కడికి వెళ్ళింది? అతని ఉపపత్ని అతన్ని విడిచి ఒకరితో పాపము చేసి యూదా బెత్లెహేములోని తన తండ్రి ఇంటికి పోయి అక్కడ 4 నెలలు ఉండిందంట. పుట్టింట్లో అక్కడ పాపము చేయొచ్చు అని. ఇక్కడైతే భర్త అడుగుతాడు, అక్కడైతే నాన్న ఈజీగా మరి చెప్పేవాడు కాదు, పట్టించుకునేవాడు కాదు, ఇష్టానుసారంగా ప్రవర్తించవచ్చు అని. చూడండి ప్రభునందులారా, ఇశ్రాయేలులో నుంచి ప్రభావం పోవడానికి కారణము వ్యభిచార పాపము. వ్యభిచారం అనేటువంటి పాపాన్ని వాళ్ళు చేయడం జరిగింది ప్రభునందులారా. వాస్తవానికి పాత నిబంధన కాలంలో మనం గమనించినట్లయితే వ్యభిచారము అనేది ఒక స్త్రీ మరో పురుషునితో
మరి సహవాసము చేయడము అదొక పాపము. కానీ ఇప్పుడైతే కొత్త నిబంధన ప్రకారంగా ఎవరినైతే స్త్రీ కానీ పురుషుడు కానీ, స్త్రీ పురుషుని కానీ పురుషుడు స్త్రీని కానీ మోహపు చూపు చూసినా కూడా అది వ్యభిచారం. అటువంటి పాపము ఇశ్రాయేలీయుల్లో ప్రారంభించబడింది. అందుకే వారి మధ్యలో ఏం జరిగిందండి? ఈకాబోదు అనేది జరిగింది, అనగా ప్రభావము పోయింది. 3 పాయింట్లు మనం విన్నాం. 4వ పాయింట్ 19వ అధ్యాయం 22వ వచనం. వారు సంతోషించుచుండగా ఆ ఊరి వారిలో కొందరు పోకిర్లు ఆ ఇల్లు చుట్టుకొని తలుపు కొట్టి నీ ఇంటికి వచ్చిన మనుష్యుని మేము ఎరుగునట్లు అతన్ని బయటికి తెమ్మని ఇంటి యజమానుడైన ఆ ముసలవానితో అనగా, ఇంటి యజమానుడైన ఆ మనుషుడు వారి యొద్దకు బయలు వెళ్ళి, నా సహోదరులారా, అది కూడదు, అట్టి దుష్కార్యము చేయకూడదు. ఈ మనుషుడు నా ఇంటికి వచ్చెను కనుక మీరు ఈ వెర్రి పని చేయకూడి. చూడండి ప్రభునందులారా, ఇప్పుడు మళ్ళీ మనం కొంచెం వెనక్కెళ్ళాలి. ఎక్కడ దాకా మనం విన్నాము? ఈ వచనం చదవకముందు ఎక్కడ దాకా మనం విన్నాము? ఆమె ఎక్కడుంది? పుట్టింట్లో ఉంది. ప్రస్తుతానికి అక్కడ ఉన్నాం. అయితే ఆమె భర్త మరి ఏదో పాపం చేసేసింది, కానీ మళ్ళీ ఈమె నాకు కావాలి అని చెప్పేసి ఆ పుట్టింటికి వెళ్ళి మరి ఆమెను తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు మామ అన్నాడు, అంటే ఆమె తండ్రి అన్నాడు, సరే తీసుకెళ్దు, కానీ ఒక 3 రోజులు లేక 4 ఎన్ని రోజులు అంటే ఇక్కడ చదవండి, 3 దినాలు 4వ వచనంలో, ఒక 3 రోజులు ఉండి ఇక్కడే బస చేసి ఇక్కడే బాగా మంచిగా భోజనం చేసి వెళ్ళు అని చెప్పేసి అన్నాడు. సర్లే అని చెప్పి 3 రోజులు ఉన్నాడు. 3 రోజులు కాగానే మళ్ళీ ఒక 4వ రోజు వచ్చింది. నేను వెళ్తాను మామ, తీసుకొని వెళ్తాను అని చెప్పేసి అన్నాడు. సరే, ఇది ఒక్క రోజు ఉన్నావు, ఇన్ని రోజులు ఉన్నావు కదా, రేపు వెళ్దు అని చెప్పేసి అన్నాడు. 4వ రోజు ఉన్నాడు. మళ్ళీ ఇంకో రోజు వచ్చింది. ఇంకో రోజు వచ్చిన తర్వాత అప్పుడు వెళ్తానన్నాడు. అప్పుడు అలాగే ఆపాడు. మళ్ళీ ఇంకో రోజు వచ్చింది. అప్పుడు ఆపాడు. కానీ ఇప్పుడు ఏమాత్రం కూడా నేను వెళ్ళను, నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి సాయంకాలమే బయలుదేరాడు. సాయంకాలం బయలుదేరిన తర్వాత ప్రభునందుకులారా, మనం 3 పాయింట్లు విన్నాము. 4వ పాయింట్లోకి అడుగు పెడుతున్నాం. 4వ పాయింట్లో ఏమి జరిగింది అంటే, సాయంకాలం అయిన తర్వాత ఒక అన్య ప్రాంతంకు వచ్చారు. అన్య ప్రాంతంలోకి వచ్చిన తర్వాత దాసులు అన్నారు, మనం ఇక్కడే ఉందాము, రాత్రి అయిపోతుంది, ఉదయాన్నే మనం వెళ్ళిపోదాము అని చెప్పేసి దాసులు చెబితే, ఆ యజమానుడు లేకపోతే ఆ వ్యక్తి, ఆమె భర్త, ఈ అన్య ప్రాంతంలో మనం ఉండడం ఏంది, మా వాళ్ళు ఉన్న చోటుకి వెళ్దాం పా, బెన్యామీనులు ఉంటారు అక్కడ, బెన్యామీనులు ఉండే చోటుకి వెళ్దాం పదా. ఎంతైనా మన వాళ్ళు ఉంటే మనకు ఒక సెక్యూరిటీ. ఎవరైనా ఎవరు నువ్వు అంటే వీళ్ళు నువ్వెవర్రా అని చెప్పేసి వీళ్ళు అంటారు. అదే కదా మన వాళ్ళు ఉన్న చోట, మన వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడికే మనం వెళుదాము అని చెప్పేసి అన్నాడు. వాళ్ళు బయలుదేరారు. ఓ సంత బజార్లో నిలబడ్డారు. ఎవ్వరు కూడా వాళ్ళని పలకరించలేదు. చివరిగా ఒక ముసలాయన వచ్చాడు. అయ్యా, ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు? ఏం లేదు అని చెప్పేసి అన్నాడు. అయ్యా, మాది పలానా ప్రాంతం, పలానా నుంచి వచ్చాము అని చెప్పేసి అంటే, అయ్యా ఈ రాత్రి ఎక్కడికి వెళ్తారు, మా దగ్గరికి రండి అని చెప్పేసి అన్నాడు. అప్పుడు ఈ ముసలాయనతో పాటు వీరందరూ కూడా వెళ్ళి 22వ వచనంలో జరిగిన సంఘటన, అప్పుడు వచ్చి అక్కడ భోజనం చేస్తున్నాడు. వారు సంతోషించుచుండగా ఊరి వాళ్ళలో కొందరు పోకిల్లా ఇల్లు చుట్టుకున్నారు. కొందరు పోకిల్లా ఇల్లు చుట్టుకొని తలుపు కొట్టి వారితో పాపము చేయడానికి. ఇక్కడ ఏం జరిగిందంటే ప్రభునందుకులారా, 4వ పాయింట్, ఆ పాపము చేసింది ఎవరు తెలుసా? బెన్యామీనీయులు. అత్యాచారాలు చేశారు. అత్యాచారాలు జరిగాయి ఇక్కడ. వారితో పాపము చేయాలి అని చెప్పేసి ఇంటిని చుట్టుముట్టారు. మనకు తెలుసు కదా, సొదొమ గొమొర్రా పట్టణము ఏ విధంగా పాపముతో నింపబడిందో. పురుషులతో పాపం చేసేటువంటి వారు. ఇక్కడ ఇశ్రాయేలు కూడా పురుషులతో పాపం చేయడానికై వాళ్ళందరూ కూడా ఇంటిని మరి ఆ తలుపులు కొడుతున్నారు. కొందరు పోకిర్లు, వాడిని విడిచిపెట్టండి మా దగ్గరికి అని చెప్పేసి ప్రభునందుకులారా మరి ఆ విధంగా వాళ్ళు దాడి చేశారు. అయితే ముసలాయన, అయ్యా ఆయన మా అతిథి, ఆయన ఏం చేయకండి, సేమ్ లోతు అన్నట్లుగానే ఏమి చేయకండి, కావాలంటే పురుషుని దగ్గర స్త్రీలు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు, అలాగనే ఆ ఉపపత్ని ఉంది, ఆమెను ఏమైనా చేయండి కానీ ఈయనను మాత్రం ఏమి చేయొద్దు అని చెప్పేసి మరి ఆ ముసలాయన అన్నాడు. అయినప్పటికీ కూడా వినలేదు. మరి ఎలాగైనా దాడి చేయాలనుకున్నారు. అప్పుడు ఆ ఉపపత్ని బయటికి రప్పించడం జరిగింది.
ఆ ఉపపత్ని బయటకు వచ్చిన తర్వాత ప్రభునందు పిల్లరా ఏం జరిగిందో ఒకసారి మనం చదువుకుందాము. 25 వచనం. అతని మాట వినుటకు వారికి మనసు లేకపోయిన కనుక ఆ మనుషుడు బయట ఉన్న వారి యుద్ధకు తన ఉపపత్తిని తీసుకొని పోగా వారు ఆమెను కూడి ఉదయము వరకు ఆ రాత్రి అంతయు ఆమెను చెరుపుతుండిరి. ఎంత ఘోరమండి! ఆమె జీవితాన్ని నాశనం చేశారు, అత్యాచారాలు చేశారు. ఆ లేవీయుడు అన్యులు ఉండేటువంటి ప్రాంతంలో మనం ఎందుకు ఉండాలి? మన వాళ్ళు ఉండేటువంటి ప్రాంతానికి వెళ్దాము. మన వాళ్ళు ఉంటే అక్కడ మనకు సెక్యూరిటీ అని చెప్పేసి తన వారు ఉన్న దగ్గరికి వెళితే తన వారే తన ఉపపత్తిని ఏం చేశారండి? రాత్రంతయులు కూడా ఆమెను ఏం చేశారండి? ఎంతో మంది ఆమెను చెరచడం జరిగింది. మరి ఇశ్రాయేలులో నుంచి ప్రభావం పోవడానికి గల కారణం ఇది. అత్యాచారాలు ప్రారంభించారు, వాళ్ళు అత్యాచారాలు కూడా చేశారు. తన జాతి వారిని, తన వారిని అత్యాచారం చేయడం జరిగిందండి. ప్రభునందు బిడ్డలారా, ఎన్ని పాయింట్లు మనం విన్నామండి? మొట్టమొదటిగా విగ్రహారాధన చేశారు, రెండవది ఇష్టానుసారంగా ప్రవర్తించారు, మూడవది వ్యభిచారము, నాలుగవది అత్యాచారాలు. 5వ పాయింట్ మనం వినబోతున్నాము, సహోదరుల్లో ఐక్యత లేకపోవడము. ఇశ్రాయేలులో నుంచి ప్రభావం ఎందుకు పోయింది అంటే సహోదరుల్లో ఐక్యత లేకపోవడం. ఎందుకు ఈ ఐక్యత పోయింది అంటే ప్రభునందు ఒకసారి మనం 20 వచనం చూద్దాం. 20వ అధ్యాయము 20వ వచనం. ఇశ్రాయేలీయులు బెన్యామీనీలతో యుద్ధము చేయ బయలుదేరినప్పుడు ఇశ్రాయేలీయులు గిబియా మీద పడుటకు యుద్ధ పంక్తులు తీర్చగా బెన్యామీనీయులు గిబియాలో నుండి బయటకు వచ్చి ఆ దినమున ఇశ్రాయేలులో 22,000 మందిని నేల కూల్చిరి. ఇది వరకు ఇశ్రాయేలు ప్రజలకు అమ్మోనీయులకు యుద్ధం జరిగేది, ఇశ్రాయేలీలకు ఫిలిస్తీన్లకు యుద్ధం జరిగేది. ఇలా ఇశ్రాయేలుకి మిగతా వారికి యుద్ధాలు జరిగేది. కానీ ఇప్పుడు ఎవరు జరిగింది? అన్నదమ్ములకి జరుగుతుంది. సహోదరుల్లో ఐక్యత లేకపోయింది. అన్నదమ్ములే ఒకరినొకరు ఏం చేస్తారండి? చంపుకుంటున్నారు. ఈ రోజుల్లో ప్రతి కుటుంబాల్లో, ప్రతి సమాజంలో, ప్రతి సంఘాల్లో మనం చూస్తున్నాము సహోదరుల్లో ఐక్యత అనేది కరువైపోయిందండి. ప్రభునందు కూడా ఒకరినొకరు చంపుకోవడం, ఒకరినొకరు మరి ద్వేషించుకోవడము, ఆ ఐక్యత అనేది లేకపోయిందండి. చూడండి ప్రభునందు ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ బెన్యామీనీయులకు ఇశ్రాయేలీయులు మిగతా గోత్రాలకు బెన్యామీనీయులకు యుద్ధం జరిగింది. వేరే వారితో యుద్ధం జరగాలి, వీరికే యుద్ధం జరిగింది. వీరికే సమస్యలు, వీరికే గొడవలు జరిగాయి. సహోదరులు ఐక్యత లేకపోవడానికి చూడండి ప్రభునందు పిల్లరా, ఇశ్రాయేల్లో నుంచి ప్రభావం ఎందుకు పోయింది అంటే 5వ పాయింట్, సహోదరుల్లో ఐక్యత పోయింది. ఎందుకు ఈ ఐక్యత పోయింది అంటే మళ్ళీ మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఎక్కడ దాకా వచ్చాం మనము? స్టోరీ చెప్పండి, ఎక్కడ దాకా వచ్చామండి? ఐక్యత లేకపోతే స్టోరీ ఎక్కడి దాకా వచ్చాం? చరిత్ర ఎక్కడి దాకా వచ్చాం? అది గుర్తుపెట్టుకోవాలి. మనం ముందుకు వెళ్తుంటాం, వెనక్కి వెళ్తుంటాం. ఎక్కడ దాకా వచ్చామండి? ఆమెను ఏం చేశారు? అత్యాచారం చేశారు. అత్యాచారం చేసిన తర్వాత సహోదరులు ఐక్యత లేకపోలేదు, అంటే సహోదరులు ఐక్యత లేదు అన్న దానికి మనం వినబోతున్నాం. ఇప్పుడు అత్యాచారం చేయబడిన తర్వాత చూడండి, చదవండి 26వ వచనం. ప్రాతకాలమున స్త్రీ వచ్చి వెలుగు వచ్చు వరకు తన యజమానుడున్న మనుషుని ఇంటి ద్వారమున పడి ఉండెను. ఎప్పటి నుంచి? వెలుగు వచ్చేంత వరకు, తెల్లవారేంత వరకు ఆమెను చెరిపారు, వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే ద్వారమున, ఇంటి యజమానుడి ఇంటి ద్వారమున పడి ఉండడం జరిగింది. ఉదయమున ఆమె యజమానుడు లేచి ఇంటి తలుపులు తీసి తన త్రోవను వెళ్ళుటకు బయలుదేరగా అతని ఉపపత్ని అయిన ఆ స్త్రీ ఇంటి ద్వారమునద్ద పడి చేతులు గడప మీద చాపి ఉండేది. ఆమె యజమానుడు ఆమెను చూశాడు. ఆమె చెరపబడింది, వెళ్దామని చెప్పేసి అంటూ ఉన్నాడు. కానీ ఏమాత్రం కూడా ఆమె ఉలుకు లేదు, పలుకు లేదు. ఆమెను చెరిపి ఏం చేశారండి? చంపివేశారండి. ఏం చేశారండి? చెరిపి చంపివేశారు. చంపివేసిన తర్వాత ఏం చేశాడు తెలుసా? చదవండి ఒకసారి. 29వ వచనం.
అతడు తన ఇంటికి వచ్చినప్పుడు కత్తి పట్టుకొని తన ఉపపత్తిని తీసుకొని ఆమె కీళ్ళ ప్రకారము 12 ముక్కలుగా కోసి ఇశ్రాయేలు దిక్కులన్నిటికీ ఆ ముక్కలను పంపాడు. ఏం చేశాడంటే ఎన్ని ముక్కలు చేశాడండి ఆమె? 12 ముక్కలు కీళ్ళ ప్రకారంగా. లెక్క చేద్దామా ఒకసారి, లెక్క చేద్దామా? ఇది మొదటి ముక్క అనుకుందాం, అంతే కదా? తల మొదటి ముక్క. ఈ 2 భుజాలు 2 ముక్కలు. ఎన్ని అయ్యాయి మొత్తం? 3. ఇది ఉంది కదా మోచేయి, ఇవి 2 ఎన్ని అయ్యండి? 5 ముక్కలు. తర్వాత ఇవి ఉన్నాయి కదా, ఎన్ని ముక్కలు అయ్యండి? 7. 2 లెక్క చేయాలి. తర్వాత నడుము ఎన్ని అయ్యండి? 8. మోకాలు ఎన్నండి? 9. మోకాలు ఎన్ని? 11. 11. నడుము ఒకటే కదండి మోకాలతో. అదే మరి మోకాలతో 2, 9. ఎన్ని అండి? 11. మళ్ళీ చెప్తాను. తల 1, 2 భుజాలు 3 అయినాయి, ఇవి 2, 5, ఇవి 2, 7. తర్వాత నడుము 8, మోకాళ్ళు 10, పాదాలు 12. అలా పాదాలు కట్ చేశాడు, మోకాలు కట్ చేశాడు, కోసేశాడు, నడుము కటింగ్ చేశాడు, తర్వాత భుజాలు కటింగ్ చేశాడు, ఈ భాగం కట్ చేశాడు, ఈ భాగం కట్ చేశాడు, తల కట్ చేసి 12 ముక్కలు ఒక్కొక్క సంచిలో వేసి ఇజ్రాయిల్లో 12 గోత్రాలకు పంపించాడు. ఒక గోత్రానికి మోచేయి పంపించాడు, ఇంకో గోత్రానికి ఆ కుడి మోచేయి, ఒక గోత్రానికి తల, అలాగ అన్ని భాగాన్ని ముక్కలుగా చేసి 12 గోత్రాలకి ఇజ్రాయిల్ దిక్కులన్నిటికీ పంపించేశాడు. పెద్ద మనుషులారా, వాళ్ళతో మాట్లాడు. పెద్ద మనుషులారా, ఇదిగో మన వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి నేను ఈ ప్రాంతానికి వస్తే నా ఉపపత్తిని చంపేశారు, నా ఉపపత్తిని చెరిపేశారు, రండి పంచాయతీకి అని చెప్పేసి ఏం చేస్తున్నాడు? పంచాయతీ పిలుస్తున్నాడు. ఇజ్రాయేల్ జాతి 12 గోత్రాలని అలాగ పిలుస్తూ ఉన్నాడు. అలాగా పిలిచిన తర్వాత మిగతా 11 గోత్రాలు, మిగతా గోత్రాలు ఎవరితో ఇప్పుడు మాట్లాడాల్సింది? ఎవరని చెప్పింది ఆమెను? ఎవరు? బెన్యామీనులు. మిగతా గోత్రాలు బెన్యామీను వాళ్ళతో, పెద్ద మనుషులతో మాట్లాడి ఎవరు ఆ పోకిలు చెడగొట్టింది ఆమెను, ఎవరు ఆ పోకిలు చంపేసింది, వాళ్ళని తీసుకురండి అని చెప్పేసి అంటే వాళ్ళు, ఆ పెద్దలు ఏ మాత్రం కూడా ఊరుకోలేదు, పలుకోలేదు. వీరు ఇట్లయితే వినేవాళ్ళు కాదు, వీరితో మనం యుద్ధం ప్రకటించాల్సిందే, యుద్ధం చేయాల్సిందే అని చెప్పేసి అప్పుడు వారిలో ఐక్యత పోయి ఈ ఇశ్రాయేలు అందరూ కూడా బెన్యామీనులతో యుద్ధం చేశారు. అదే ఐక్యత లేకపోవడానికి గల కారణం. వారి మధ్యలోనే గొడవలు, వారి మధ్యలోనే సమస్యలు, వారి మధ్యలోనే యుద్ధాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయంటే ఇశ్రాయేలు ప్రజల్లో నుంచి దేవుని యొక్క ప్రభావము పోయింది. వారి ఇష్టానుసారంగా లాగున ప్రవర్తిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభునందుకున్నారా, ఎన్ని పాయింట్లు విన్నామండి మనం? ఇప్పుడు ఎన్ని పాయింట్లు విన్నాం? 5 కదా. విగ్రహారాధన చేయడం, ఇష్టానుసారంగా ప్రవర్తించడం, వ్యభిచారం, అత్యాచారాలు, సహోదరులు ఐక్యత లేకపోవడం. ఇప్పుడు ఎప్పుడు మనము సమూయేలు గ్రంథంలో అడుగు పెడదాం. వచ్చేస్తున్నాం దగ్గరికి. నాకు సమూయేలు గ్రంథంలో అడుగు పెట్టామంటే ఇంకా దగ్గరకు వచ్చినట్లే, ఇంకా అంతే కదండి. న్యాయాధిపతుల గ్రంథంలోకి మనం వెళ్ళాం. ఇంకా సమూయేలు గ్రంథంలోకి వచ్చేసామంటే ఇంకా 4వ అధ్యాయంలోకి కదా మనం వెళ్ళాల్సింది. అయితే కొంచెం ఒక మొదటి 2-3 అధ్యాయాలు మనం చూసుకొని అప్పుడు 4వ అధ్యాయంలోకి వెళ్దాం. తీసుకుని 4వ అధ్యాయమే కదా. సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. అతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతియగు యెహోవా బలి అర్పించుటకును ఏటేటా అదంతా సమయం అవుతుంది. చివరి 2వ లైన్ చదవమ్మా. ఏలీ యొక్క ఆ కాలమున ఏలీ యొక్క 2 కుమారులకు హొఫ్నే ఫీనేహాసులు యెహోవాకు యాజకులుగా ఉండిరి. ఎవరున్నారండి? ఎవరిల్లు? ఏలీ కుమారుడు. బుద్ధిమంతులేనా? మరి బుద్ధిమంతుల్ని యాజకులుగా చేయొచ్చా? బుద్ధిమంతుల్ని సేవకు సమర్పించవచ్చా? వీళ్ళు ఏం చేశారంటే సేవకు సమర్పించేశారు. బుద్ధిమంతులు కాకపోయినప్పటికీ వీరు ఎటువంటి వారు? కొంచెం వీళ్ళ బుద్ధి ఎలా ఉందో కొంచెం అలా వెళ్ళి ఇలా వచ్చేద్దాం. ఇక్కడ 2వ అధ్యాయం 12వ వచనం. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారు. ఎవరంటండి వాళ్ళు? ఎవరు?
ఏలి కుమారులే. వాళ్ళకి ఏ బాధ్యత అప్పగించబడింది? యాజకులు. యాజకులకు ఎవరికి యాజకత్వం చేయడానికి వాళ్ళని ఏర్పాటు చేశారు? యెహోవాకు. వాళ్ళకి యెహోవా అంటే ఎవరో తెలియదంట. యెహోవా అంటే ఎవరో తెలియని వారిని ఏం చేశారండి? యాజకులుగా నియమించారు. యెహోవా అంటే ఎవరో తెలియదు వాళ్ళకి. ఇంకా మరి దేవుని పని చేస్తూ ఉన్నారు. ఇంకేంటండి? మిక్కిలి దుర్మార్గులంట యాజకులు. ఇశ్రాయేలు ప్రజలు ఏర్పాటు చేసిన యాజకులు యెహోవా అంటే ఎవరో తెలియదంట. ఇశ్రాయేలు ప్రజలు ఏర్పాటు చేసినటువంటి ఆ యాజకులు మిక్కిలి దుర్మార్గులుగా ఉన్నారంట. ఎన్నో పాయింట్ మనం వింటున్నాము? 6వ పాయింట్ వింటున్నాం. అర్హత లేని వారికి యాజకత్వము అప్పగించడం. ఇశ్రాయేలులో నుంచి ఆ ప్రభావం పోవడానికి గల కారణము అర్హత లేని వారికి దేవుని పని అప్పగించడం. మిక్కిలి దుర్మార్గులు. ఇంకా 17వ వచనం. జనుల విషయమై 17వ వచనం. అందువలన జనులు యెహోవా నైవేద్యము చేయుటయందు అసఖ్యపడుటకు ఆ యవనులు కారణమైరి. మీరు ఎప్పుడైనా తిండిపోతులు, నిద్రపోతులు, తర్వాత ఏదో 4 పాయింట్లు చెప్పాను కదా, తిండిపోతులు, నిద్రపోతులు, సోమరిపోతులు అని ఒక 4 పాయింట్లు చెప్పి తిండిపోతుల్లో వీళ్ళని తీసుకొచ్చాను చూడండి. అప్పుడు తిండిపోతుల లిస్టులో వీళ్ళని తీసుకొచ్చా. వీళ్ళు ఎటువంటి తిండిపోతులు అంట? వీళ్ళు యాజకులై ఉన్నారు కదా. మాంసం ఉడికిన తర్వాత ఒక గంటెనో లేకపోతే ఒక ముళ్ళుతో ఉండేటువంటి ఒక గంటె తీసుకొని ఆ కళాయిలోకో లేకపోతే దాని ఏమంటారంటే గుండాల్లోకో పెట్టినప్పుడు ఆ ముళ్ళుకు వచ్చినటువంటి ముక్కల్ని వీళ్ళు తీసుకోవాలి. ఫస్ట్ ఉడికిన తర్వాత వీళ్ళు ఏం చేశారు? మేము యాజకులము, మాకు ఆ పచ్చి మాంసమే కావాలా. తిండిపోతులు అండి. ఎవరండి వీళ్ళు? తిండిపోతులు. ఈ తిండిపోతులు చూడండి, పచ్చి మాంసమే కావాలని చెప్పేసి అడిగారు. వాళ్ళు ఇశ్రాయేలీలు నైవేద్యము చేయడానికి అసహ్యపడడానికి కారణమయ్యారు వీళ్ళు. మరి ఇటువంటి తిండిపోతులను, ఇటువంటి దుర్మార్గులను ఇంకా చూడండి, వీళ్ళు ఇంకా ఎంత బుద్ధిమంతులో మనం విందాం. బాబు 22వ వచనం. ఏలీ బహువృద్ధుడాయను ఇశ్రాయేలులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుట అను మాట చెవిన పడగా. ఎవరండి వీళ్ళు? యాజకులు. యాజకులు సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతో పాపము చేసిన వాళ్ళు. ఇటువంటి మనస్తత్వము కలిగిన వీరిని, అర్హత లేని వీరిని ఇశ్రాయేలీయులు దేవుని పని అప్పగించారండి. అందుకేనండి ఇశ్రాయేలులో నుంచి ఆ ప్రభావం పోవడానికి గల కారణం. 6 పాయింట్లు మనం విన్నాం. చివరి పాయింట్ మనం వినబోతూ ఉన్నాం. 7వ పాయింట్, 2వ అధ్యాయం 29వ వచనం. 2:29. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా ధృవీకరించుచున్నారు? మిమ్మును క్రొవ్వబెట్టుటకై నా జనులకు ఇశ్రాయేలీయులు చేయు నైవేద్యములో శ్రేష్ఠ భాగమును పట్టుకొనుచు నాకంటే నీ కుమారుడు నీవు గొప్పగిస్తున్నావు. ఏ పాయింట్ తీసుకోవాలి మనం ఇందులో? ఎవరికంటే అంట? దేవుని కంటే ఏలి ఏం చేస్తున్నాడండి? తన కుమారుడినే గొప్ప చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలులో ఈకాబోదు పోవడానికి గల 7వ కారణం అండి ఇది. 7వ కారణమే కదా, దేవుని కంటే ఇతరులను గొప్ప చేయటం. దేవుని కంటే ఏది ఎక్కువ కాదు, దేవుడే మొదటి స్థానంలో ఉన్నాడు. నీవు ఏ మనిషిని కూడా, ఈరోజు చాలా మంది అక్కడక్కడ, నేను మొన్న చూశాను ఒక 2 సంవత్సరాల క్రితం విజయవాడ సైడ్ అనుకుంటా, ఆ పాస్టర్ వచ్చి నడుచుకుంటూ వస్తూ ఉంటే పాలు కింద ఏం చేస్తారండి, పట్టలు వేస్తారు మందిరంలోకి రావడానికి. కింద కారు పెట్టలేస్తే పాస్టర్ నడుచుకుంటూ రావాలి. ఇంకో పాస్టర్ ఏం చేశాడు, మనుషులు బోర్ల పడాలన్నమాట. ఒక 4 బోర్ల పడితే ఆ బోర్ల పడిన వారి మీద ఈ పాస్టర్ నడుచుకుంటూ పోవాలి. ఒక వ్యక్తి మీద అడుగు వేస్తాడు, ఆ వ్యక్తి మీద అడుగు వేసి ఇంకొక వ్యక్తి మీద అడుగు వేసే లోపు ఈ వ్యక్తి ఏం చేస్తాడు, మళ్ళీ వెళ్ళి అక్కడ పడుకుంటాడు. అప్పుడు మందిరంలోకి కింద కాలు పెట్టకూడదు అనమాట. ఆ వ్యక్తి ఆ మనుషుల మీద నడుచుకుంటూ వెళ్ళేవాడు. తర్వాత ఆయన అంటాడు, పాలు తీసుకురండి అంటాడు. ఎందుకు తీసుకోవాలంట? పాలతో ఆయనకి అభిషేకం చెయ్యాలంట. దేవుని యొక్క విగ్రహాన్ని అక్కడ విగ్రహాలుగానే పెట్టేశారు.
కానీ ఇతన్ని మాత్రం ఏం చేస్తున్నారంటే పాలతో అభిషేకం చేస్తూ ఉన్నారు. ఎంత ఘోరం అండి, ఎంత అవివేకం అండి, ఎంత అజ్ఞానం అండి ఆ ఇశ్రాయేలీయుల ప్రజల్లో. మరి ఆ అజ్ఞానముతో, ఆ అవివేకముతో దేవుని కంటే తన కుమారుల్నే ఎక్కువగా గొప్పగా చేయడం జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత ప్రభునందు పిల్లరా, మనము 4వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. 4వ అధ్యాయంలోకి వచ్చేసామంటే ఏమొచ్చినట్టు మనకు? 4వ అధ్యాయంలోకి వచ్చేసామంటే ఏం జరుగుతున్నట్టు మనకు? ముగింపు. చాలా మందికి ప్రారంభము ఇష్టమే, కానీ ముగింపు అంతకంటే ఇష్టం ఇంకా. అవును కదండి, చాలా మంది ఉండలేక బయటికి లోపలికి తిరుగుతుంటారు. అంటే అవసరాల కోసం వెళ్ళేది అది వేరే. ఏంటంటే 4వ అధ్యాయంలో మనం అడుగు పెట్టామంటే ముగింపుకి వచ్చినట్లే. ఇంకా మీరు ప్రశాంతంగా ఉండండి, ఇంకేం టెన్షన్ చేసుకోవద్దండి, ముగింపు చేసేస్తున్నా. చూడండి ప్రభునందులారా, ఇక్కడ మనము గమనించినట్లయితే మరి 14వ వచనం, 4వ అధ్యాయం 14వ వచనం. ఏలి ఆ కేకలు విని ఈ గల్లత్తు ఏమని అడగగా ఆ మనుషుడు త్వరగా వచ్చి ఏలితో సంగతి తెలియజెప్పెను. ఏలి 98 ఏళ్ల వాడై ఉండెను. అతని దృష్టి మందగిలినందున అతని కళ్ళు కానరాకుండెను. ఆ మనుషుడు యుద్ధంలో నుండి వచ్చిన వాడు నేను యుద్ధంలో నుండి పరిగెత్తి వచ్చునని ఏలితో అనగా అతడు నాయనా అక్కడ ఏమి జరిగాను అని అడిగాను. అందుకు అతడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ముందర నిలవలేక పారిపోయిరి. జనులలో అనేకులు హతులైరి. హొఫ్నీ ఫీనేహాసు అని 2 కుమారులు కూడా మృతులయ్యారు. ఇశ్రాయేలులో నుంచి ప్రభావము పోయింది కాబట్టి వారు ఫిలిష్తీయుల చేత ఓడిపోయారు, ఫిలిష్తీయుల చేతిలో హతమయ్యారు. 4వ అధ్యాయం 2వ వచనంలో మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేత 4,000 మంది చచ్చిపోయారు. ఎంతమంది చచ్చిపోయారండి? 4,000 మంది. అలాగనే మనం గమనించినట్లయితే 4వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనిస్తే ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేత 30,000 మంది చచ్చిపోయారు. ఎంతమంది చచ్చిపోయారండి? 30,000 మంది చచ్చిపోయారు. 4వ అధ్యాయం 11వ వచనంలో ఏలి కుమారులు చచ్చిపోయారు. మొట్టమొదటిగా 4,000 మంది. ఇశ్రాయేలీలో నుంచి ప్రభావం పోయింది కాబట్టి, దేవుని యొక్క ప్రభావం పోయింది కాబట్టి వారు పతనావస్థకి చేరుకుంటున్నారు. ఓటమి ఎరగని ఇశ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయుల చేత ఓడిపోతూ ఉన్నారు. ఇశ్రాయేలీల సైన్యమే పెద్దది ఫిలిష్తీయుల కంటే, కానీ ఆ చిన్న సైన్యం చేత ఇశ్రాయేలీలు ఓడిపోవడం ఏంటండి? మొట్టమొదటిగా 4,000 మంది, తర్వాత 30,000 మంది, తర్వాత ఏలీ కుమారుడైన హొఫ్నీ ఫీనేహాసులు చనిపోయారు. ఆ వార్త విన్న ప్రజలందరూ కూడా కేకలేస్తారు, అయ్యో నా కుమారుడు చచ్చిపోయాడే, నా కుమారుడు చనిపోయాడే, యుద్ధానికి పంపిస్తే. 4,000 మందిలో మరి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేకలేస్తున్నారు. 30,000 మందిలో ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు కేకలేస్తున్నారు. ఏంటి ఈ గోళ అని చెప్పేసి ఏలీ ఒక వ్యక్తిని అడిగాడు. అప్పుడు యుద్ధం నుంచి పారిపోయినటువంటి వ్యక్తి అన్నాడు, అయ్యా ఫిలిష్తీయుల చేత ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. 4,000 మంది మరణించారు, 30,000 మంది మరణించారు. చివరికి నీ 2 కుమారులు కూడా చచ్చిపోయారయ్యా. దేవుని మందసము పట్టబడిందయ్యా. దేవుని మందసము మనతో ఉన్నంత కాలము మనము ఓటమి ఎరగని వాళ్ళము. ఎప్పుడైతే దేవుని మందసము పట్టబడిందో చచ్చిపోయారయ్యా చాలా మంది. ఇశ్రాయేలు నుంచి ప్రభావం పోయిందయ్యా అని చెప్పేసి ఎప్పుడైతే ఆ వ్యక్తి ఏలీతో అన్నాడో, ఆ ఏలీ తానున్న బలిపీఠం మీద నుంచి వెనక్కి పడి మెడ విరిగి చచ్చిపోయాడు. ఏలీ చనిపోయాడు. ఇప్పుడు ఆ చనిపోయినటువంటి వార్త 4,000 మంది మరణించారనే వార్త, 30,000 మంది మరణించారనే వార్త, మందసము పట్టబడిందనే వార్త, తన మామయ్యైనటువంటి ఏలీ చనిపోయాడనేటువంటి వార్త, తన భర్త చనిపోయాడనే వార్త, తన బావ మరణించాడనేటువంటి వార్త తెలుసుకున్న ఈ తల్లి ఫీనేహాసు భార్య ఆ షాకింగ్కి గురయ్యి మృతి పొందే సమయంలో ఒక బిడ్డకు జన్మనిచ్చి ఆ బిడ్డకు పెట్టబడిన పేరే ఈకాబోతు. కాబట్టి ప్రభునందులారా, నీలో నుంచి కూడా దేవుని యొక్క ప్రభావం పోకుండా ఉండాలి అంటే ఈ 7 పాయింట్లలో విగ్రహారాధన కావచ్చు,
ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నావా? వ్యభిచారం అనే పాపం, అత్యాచారాలు, సహోదరులో ఐక్యత లేకపోవడం, అర్హత లేని వారికి దేవుని పని అప్పగించడం, దేవుని కంటే ఇతరులను గొప్ప చేయడము, ఇవన్నీ ఈ 7 పాయింట్లలో ఒకవేళ నీవు ఏదైనా పాటిస్తున్నట్లయితే, నీవు చేస్తున్నవాడవైతే నీలో నుంచి దేవుని ప్రభావము వెళ్ళిపోతుంది. నీవు ఓడిపోతావు. ఇశ్రాయేలు ఫిలిస్తీన్ల చేతిలో ఓడిపోయినట్లుగా నీవు సాతానుతో పోరాటం చేయలేక, సాతాన్ని ఎదిరించలేక, సాతాను చేతుల్లో నీవు ఓడిపోతావు. నీవు ఓడిపోకుండా ఉండటానికై యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి నీ కోసము, నా కోసము, సమస్త మానవాళి నిమిత్తము మనమెవరము కూడా ఓడిపోకూడదని, మనమందరికీ ఆ విధంగా 7 పాయింట్లు పాటించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ నరకము సిద్ధముగా ఉన్నది. ఈ నరకము నుంచి తప్పించబడాలి అంటే, మనము నిత్య జీవమునకు వారసులము కావాలి అంటే, మనము చేసిన పాపమునకు శిక్ష భరించకుండా ఉండడానికై యేసుక్రీస్తు ప్రభుల వారు 2024 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదికి వచ్చి, ఆయన ఈ భూమి మీదికి 2024 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదికి వచ్చాడు. వచ్చి మన కోసము మనము చేసిన పాపములు, లోక భారాన్ని ఆయన వీపు పైన, లోక పాపమును ఆయన తలపైన, నేను చేసినటువంటి పాపములన్నీ కూడా ఆయన కాళ్ళల్లో, చేతుల్లో మ్రేకులే గుచ్చబడి మన కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ప్రభునందుకులారా, ఇంతటి త్యాగము చేశాడు ఆయన. ప్రభునందుకులారా, నీలో నుంచి ఆ ప్రభావం పోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నీలో ఉన్నది. దేవుడు చేసినటువంటి ఆ త్యాగాన్ని ఏమాత్రం కూడా వ్యర్థం చేయకుండా ఈ 7 పాయింట్లలో ఏ పాయింట్ అయినా నీవు కలిగి ఉన్నావేమో వాటిని ఇప్పుడే విడిచిపెట్టాలని మనవి చేస్తూ దేవుడు తన వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.